సో అది ముఖ్యమైనటువంటి విషయం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి జాతకులు, అష్టమ శని ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ టైం. ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఉదాహరణ, నిన్న ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితేనేమి, అలాగే ఆయన మీద మరొక మారు ఫిజికల్ దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ రిజల్ట్ ఉండదు అనుకున్నప్పుడు దాని గురించి ప్రయత్నం చేయడం వేస్ట్. ఇప్పుడు ఆల్రెడీ మార్చి ఎండింగ్లో జరగాల్సినటువంటి ఎలక్షన్లను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. దీనివల్ల సో ఖచ్చితంగా ఫుల్ స్వీప్. సో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సమస్యలు తప్పవు. చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా ఆయనది పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే కేసీఆర్ గారి జాతకము, చంద్రబాబు నాయుడు గారి జాతకం ఒకటే రాశి. అయితే ఇక్కడ అనుకోవచ్చు, మరి ఏందండి ఒకటే రాశి, మరి ఈయన ముఖ్యమంత్రి, ఆయన మాజీ ముఖ్యమంత్రి అంటే ఏజ్ను బట్టి జాతకంలో గ్రహాల అంతర్దశలు మారుతాయి. సో ఎప్పుడైతే కేసీఆర్ గారికి చంద్రమంగళ యోగం ఉంది, బట్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. సో చంద్రబాబు నాయుడు గారి జాతకంలో వ్యయ రాహు నడుస్తూ ఉన్నాడు. తర్వాత వ్యయ రాహు ఏం చేస్తాడంటే రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఇస్తాడు జనరల్గా. సో ఆ రాంగ్ డెసిషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కనిపిస్తూ ఉంది. సో ఆయన తీసుకునేటువంటి ప్రతి స్టెప్ కూడా తెలుగుదేశం పార్టీని సమస్యల వైపు నెట్టివేసేటువంటి డెసిషన్ మాదిరిగా ఉంటాయి నిర్ణయాల వల్ల. ఉదాహరణ, మండలికి సంబంధించి మొన్న అసెంబ్లీలో తీసుకున్నటువంటి ఆయన వ్యవస్థ కానీ, అలాగే అమరావతి పట్ల ఆయనకు ఉన్నటువంటి స్టాండ్ కానీ, అట్లనే నిన్న ఎలక్షన్ల పట్ల స్టాండ్ కానీ, అంటే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారికి రివర్స్లో వెళ్ళేటువంటి ప్రయత్నాలు సాగుతాయి. ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంది అంటే 2020 సెప్టెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వ్యతిరేకమైన దిశలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి రాజకీయాలుగా కాకుండా ఒక కులానికి సంబంధించిన రాజకీయాలుగా మారుతూ ఉన్నాయి. సారీ టు సే, ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడే వ్యక్తిని కాబట్టి అది కూడా చెప్తా ఉన్నా. సో చంద్రబాబు నాయుడు గారిని ఇండివిజువల్గా చూడట్లా ఎవరు, ఆయన వెనకాల ఉన్న కమ్యూనిటీని కూడా పెట్టి చూస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సఫర్ అయినప్పుడు ఆయన వెనకాల ఉన్న కమ్యూనిటీ కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆచితూచి తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఆయన కమ్యూనిటీని కూడా ఆయన కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్త వహించాలి. రాహు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అలాగే 2020 సెప్టెంబర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా పాజిటివ్నెస్ కనిపిస్తుంది కాబట్టి అప్పటి వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరే. మైలేజ్ పెరగడం ముఖ్యం కాదండి. మైలేజ్ పెరగడం అనేటువంటిది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ జాతకంలో ఆయన రోడ్డు మీదకి వస్తే ఆ వచ్చే జనాలు మామూలుగా ఉండదు, అంటే విపరీతమైన జనాలు, అవన్నీ ఓట్ల కింద కన్వర్ట్ అవ్వవు. సో మైలేజ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా మైలేజ్ రావడం వల్ల 2024 వరకు ఆయనకు వచ్చే లాభమేం లేదు. ఎందుకంటే 100% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఫుల్ స్వీప్ చేస్తుంది, దాంట్లో అనుమానమే లేదు. బట్ ఇప్పుడు ఆయన వైసీపీ ఎలక్షన్లు ఆపడం వల్ల కానీ, నెక్స్ట్ ఎలక్షన్ ఇంకో 6 నెలలు పోస్ట్ పోన్ చేయడం వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారికి 1 పైసా లాభం లేదు. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఒక వ్యక్తికి మనం అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల కనీసం ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేయాలండి. ఎందుకంటే జనాలు ఏమైనా అవకాశం ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చామో 5 సంవత్సరాలు ఏం చేయలేదు, సో కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఇచ్చినారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం పనులు చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారు అన్న అనుమానం లేదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అంటే అట్లీస్ట్ వెయిట్ చేయాలి. ఏమని అంటే, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పు చేస్తాడని ఎదురు చూడాలి తప్ప, ఆయన సంతకం పెట్టి 10 నిమిషాలు తలకాయ తిప్పేటప్పటికే ఈయన దాడి ప్రారంభించినాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన మరుక్షణం నుండి దాడి స్టార్ట్ అయింది. జనాలకు ఏమి వెళ్ళిపోయింది అంటే, ఓహో ఇది నార్మల్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద వాంటెడ్లీ ఫైట్ చేస్తూ ఉన్నారు, వాంటెడ్లీ బ్లేమ్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగి. అట్లా కాదు. నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, అనుభవశాలి. ఆయన అనుభవం ముందర జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం చాలా తక్కువ. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేయలేం. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆ తొందరపాటు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి చరిష్మాను తగ్గిస్తుంది. సో నేనేమంటా ఉన్నానంటే, మీరు టైం ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీ దాడి స్టార్ట్ చేయండి, అప్పటికి మీకు క్లారిటీ వస్తుంది. జనాలకు కొన్ని ఆన్సర్ చెప్పగలుగుతాం మనం. ఏమనంటే, ఏమయ్యా ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పినారు, ఇది చేయాలా, ఇది చెప్పినారు, ఇది చేయలేదు అని మీరు కరెక్ట్ డైరెక్ట్ దాడి చేసే అవకాశం. అప్పుడు జనాల్లో కూడా అనుమానాలు వస్తాయి, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు, ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇంకోటి ఏంది, ప్రతి పార్టీకి ఛానల్స్ వచ్చినాయి. సో దాంతో ఏంటంటే, జనాలు ఎవరి ఛానల్లే వాడు చూసుకుంటున్నాడు తప్ప అవతల ఛానల్ చూడట్లా.
ఇప్పుడు ఉదాహరణని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జీవితాంతం జగన్ తిడతాడు, జగన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు తిడతారు. సో జనాలకు అది అర్థమైపోయింది. అందుకని ఏం చేస్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు వేరే ఛానల్ చూడట్లా, ఒక సాక్షి తప్ప. సో తెలుగుదేశం వాళ్ళు సాక్షి ముట్టుకోవట్లేదు, వేరే ఛానల్ చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరి వాయిస్ని వాళ్ళకే రీచ్ అవుతుంది తప్ప అవతలని కదా రీచ్ కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ పర్సన్ అని ఎవరికి చెప్పాలి మనం అంటే అవతలున్న ఛానల్స్కి అవతలున్న జనాలకు చెప్పాలి. బట్ అక్కడ జరగట్లేదు. ఏమవుతుందంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి శత్రువులని ఎవరైతే ఉన్నారో ఆ 10 మందికే ఇది రీచ్ అవుతుంది తప్ప 11 వ్యక్తికి రీచ్ అవ్వట్లా. సో అలా రీచ్ అవ్వాలి అంటే తటస్థమైనటువంటి వైఖరి చంద్రబాబు నాయుడు గారి లైఫ్లో రావాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం అనేటువంటిది ఈ క్షణంలో నేను అదే స్టార్టింగే చెప్పిన, ఆ అనుభవం అనేటువంటిది వెయ్య రాహు వల్ల పనిచేయదు. అందుకనే 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని ఇంకా తను కరెక్ట్గా స్టాండర్డ్ ప్రకారం పోతే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తను ఆరోగ్యం పరంగా పర్ఫెక్ట్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి ఫుడ్ విషయంలో. కాబట్టి తనకి ఇంకా ఉంది. అంటే నిజంగానే రేపు 2024లో ఆయనకు పొజిషన్ ఇస్తే ఇంకో 5 ఏళ్ళు కష్టపడగలిగినటువంటి ఆరోగ్యం ఉంది ఆయనకు. కానీ మానసికంగా తను వీక్ అవుతూ ఉన్నారు. అంటే తనకు ఇచ్చే సలహాలు ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ఇంకోటి అవ్వచ్చు, తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి పార్టీకి అని చెప్తా ఉన్నాను నేను. సో అదొకసారి రివ్యూ చేసుకొని కరెక్ట్ వేలో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆయన యుద్ధం చేసే అవకాశం ఉంది. లోకేష్ గారి జాతకం పెద్ద మార్పులు ఏం లేవండి. మేషరాశి జాతకం రాహుమార్ దశ నడుస్తూ ఉంది 2025 వరకు. సో 24 లోపల లోకేష్ బాబుకు పెద్ద మార్పులు ఏమీ లేవు. రెండవది ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అండ్ రాహుల్ గాంధీ కానీ ఈ ముగ్గురు కూడా రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తులు. అంటే రాజకీయాల్లో ఉండాల్సిన ఎవరు అవునన్నా కాదన్నా ఆన్ ది స్పాట్ నిర్ణయాలు తీసుకునేటువంటి గుణం ఉండాలి, కన్నింగ్ నేచర్ ఉండాలి. సరే నా పదప్రయోగాలు తప్పైనప్పటికీ జనాలు విమర్శించినా నేను యాక్సెప్ట్ చేస్తా. అంటే ప్రస్తుత రాజకీయ కోణంలో ఈ రాత్రి ఈ పార్టీలో ఉంటే నెక్స్ట్ వేరే పార్టీలోకి వెళ్తున్నారు జనాలు. సో అంత యాక్టివ్గా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో వీళ్లకు కుయుక్తులు రావు, కుతంతాలు రావు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేటప్పటికీ ఈ ముగ్గురికి కూడా రాజకీయంగా అభివృద్ధి అనేటువంటిది కనిపించడం లేదు. మీరు పవన్ కళ్యాణ్ని తీసుకోండి, రాహుల్ గాంధీని తీసుకోండి. రాహుల్ గాంధీకి కుళ్ళు కుతంత్రాలు అనేటువంటివి తెలియదు. తను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ రోడ్డు పైన వెళ్తా ఉన్నాడు, తనకు నచ్చిందంటే ఆపి ఒక హోటల్లోకి వెళ్ళిపోయి రోడ్డు మీద హోటల్లో ఛాయ్ తాగే వ్యక్తి. అలాగే తను సింపుల్గా ఉంటాడు. అంటే నిజంగా ఉదాహరణ మొత్తం ప్రధానమంత్రి పదవి కోసం పాకలాడుతున్నటువంటి సందర్భంలో భారతదేశం మొత్తం 2 సార్లు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కుటుంబం. సరే నేను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వాడికి పోను, బట్ అట్లాంటి మెంటాలిటీ ఒకవేళ నిజంగానే 2009లో కనుక ప్రధానమంత్రి సీట్లో కనుక రాహుల్ గాంధీని కూర్చోబెట్టుంటే ఇవాళ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇవాళ వేరే రకంగా ఉండేది భారతదేశం. బట్ ఆయనను అక్కడ కూర్చోబెట్టకపోవడం వల్ల సమస్యలు వచ్చినాయి. సో ఇక్కడ అందుకనే లోకేష్ బాబు జాతకం కూడా ఏంటంటే వ్యక్తిగతంగా తను రాజకీయాలకు ఫిట్ అయ్యే మనస్తత్వం కాదు. అంటే ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడి ఏదో అమెరికాలో చదువుకొని వచ్చి అలాంటి జాతకం అవ్వడం వల్ల ఏంటంటే ఈ జనరేషను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు పనికొచ్చే క్యారెక్టర్ కాదు ఇది. చంద్రబాబు నాయుడుకు ఉన్నంత నాలెడ్జ్ లోకేష్ బాబుకి లేదు. సో అదొకటి. జాతకంలో ఆయనకుండే యోగాల వల్ల, అంటే ఆ యోగాలు లేకపోవడం వల్ల కూడా లోకేష్ గారి జాతకంలో రాజయోగం అనేటువంటిది 2024 వరకు కనిపించడం లేదు. సో ఈ సంవత్సరం కూడా పెద్ద మార్పులు లేవు. సో అతి ముఖ్యమైనటువంటి విషయం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి జాతకులు. అష్టమ శని ప్రారంభమైంది జనవరి 24వ తేదీ నుండి. సో జనవరి 24 నుండి నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా జూలై వరకు జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ టైం. ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఉదాహరణ నిన్న ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితేనేమి, సుప్రీంకోర్టులో ఆయనకు ఎగనెస్ట్గా వచ్చినటువంటి అదైతేనేమి. సో ఇక్కడ నిజం లేకున్నా, ఇదంటే నిజం అనుకోండి, నిజం లేనటువంటి విషయాల్లో కూడా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతూ వస్తుంది. ఉదాహరణ కియా మోటార్స్ విషయంలో కూడా ఒక ఫాల్స్ ప్రాపగండా జరిగినప్పుడు కూడా ఒక 10% ఆయనకు డ్యామేజ్ జరిగింది. సో అట్లా ప్రతి విషయంలో ఎవ్రీ ఫాల్స్ ప్రాపగండాలో ఆయనకి ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంది. సో ఆయన జాతకంలో గురువు నీచం, అంటే ఆయన పుట్టినప్పుడే గురువు నీచం. సో అందుకనే ప్రపంచంలో ఎంతోమంది ఎకనామికల్ అఫెన్స్ చేసినా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎకనామికల్ అఫెన్స్ చేస్తారు, కామన్ అది. ఎందుకంటే ఈవెన్ మనం సబ్మిట్ చేసే ఫామ్ 16 కూడా ఫాల్సే ఉంటుంది జనాల్లో. అలాంటిది ఆయన మీదే ఎందుకు ప్రాపగండాస్ జరిగినాయి అంటే చాలా ప్రాపగండాస్ జరిగినాయి, చాలా డ్యామేజ్ కావడం జరిగింది. ఎందుకంటే జాతకంలో ఉండేటువంటి యోగం వల్ల, ఆ యోగం అవయోగం వల్ల, గురువు నీచం అవ్వడం వల్ల ఆయనకు బ్యాడ్ నేమ్. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జనరల్గా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీద భారతదేశంలో ఏ మీడియా చేయనటువంటి ప్రాపగండాను ప్రస్తుతం తెలుగు సమాజంలో ఆయన మీద ప్రాపగండా జరుగుతూ ఉంది. బట్ దాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్యూర్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది ఆయన దగ్గర నుండి. అది అష్టమశని ప్రభావం అని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే అష్టమశని ప్రభావంలో ఆయన సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్, అంటే అధికార ప్రతినిధులు కానీ, మినిస్టర్స్ కానీ,
అసలు టాపిక్ వదిలిపెట్టి ఏవో మాట్లాడడం వల్ల అవన్నీ ఆ బూతులుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఒరిజినల్ మనకు సమాధానాన్ని జనంలోకి రీచ్ చేయడం అనేటువంటిది వీళ్ళు ఫెయిల్యూర్ అవుతా ఉన్నారు. పార్టీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఎందుకు అంటే అష్టమ శని అనేటువంటిది కనిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అష్టమ శని ఉంటుంది. సో ఈ అష్టమ శని పీరియడ్లో ఆయన మీద ఖచ్చితంగా నెగిటివ్ ప్రచారం అనేటువంటిది జరుగుతుంది ఛానల్స్ వల్ల. ఆ ప్రచారాన్ని కనుక ఆయన తిప్పికొట్టలేకపోతే చాలా 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 డ్యామేజ్ అనేటువంటిది ఆయనకు, ఆయన వ్యక్తిగతంగా పార్టీకి జరిగే అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఇతరత్ర కానీ ఆయనకు చికాకులు తప్పవు. ఆయన వేసే ప్రతి అడుగులో అష్టమ శని అంటే ముళ్ళు కాలుకు దిగడం అంటాం మనం. అంటే ఆయన వేసే ప్రతి అడుగులో ఏదో ఒక అడ్డంకి తగులుతూ ఉంది. సో ఆ అడ్డంకి తగలకుండా ఆయన ప్లానింగ్ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఆయన ముందు గోచరిస్తూ ఉంది. అంటే రాబోయే 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఆయనకు సమస్యలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఆయన మీద మరొక మారు ఫిజికల్ దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ దాడి నుండి కూడా ఆయన తనను తాను రక్షించుకోవాలి. ఆయన స్వయంకృత అపరాధం ఎక్కడా లేదు. ఎందుకంటే ఏ మనిషి కూడా కావాలని చేయడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొండి మనిషి అనే విషయం మనకు అందరికీ తెలుసు. అక్కడ రిజల్ట్ ఉండదు అనుకున్నప్పుడు దాని గురించి ప్రయత్నం చేయడం వేస్ట్. ఉదాహరణ, ఇప్పుడు అమరావతి నిర్ణయం ఉంది. అమరావతి నిర్ణయం అనేటువంటిది ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన రిపోర్ట్ని ఆయన దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసినాడు. శ్రీకృష్ణ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పింది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ 2014లోనే చెప్పింది. అదే ఆయన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. సో దాన్ని వద్దనే శక్తి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఎందుకంటే రాయలసీమ డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, ఉత్తరాంధ్ర అంటే వీళ్ళు సంతోషిస్తారు. ఇక్కడ నష్టపోయేది మాత్రం విజయవాడ, గుంటూరు జిల్లాలే కానీ బాగుపడేటివి ఇంకో 9 జిల్లాలు ఉన్నాయి కదా. సో 9 జిల్లాల వారు సహకరించినప్పుడు మిగిలిన 2 జిల్లాలకు వచ్చే నష్టం ఏముంది అనేటువంటి మిగతా ప్రాంతాల వాళ్ళు ఆలోచిస్తారు. సో అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మొత్తం ప్రాంతాల వారీగా కాకుండా రాష్ట్రం వారీగా ఉంటున్నాయి తను తీసుకునే నిర్ణయాలు. సో జనాలు చాలామందికి తెలుసు, గ్రౌండ్ లెవెల్లో జనాలకు ఒక క్లారిటీ ఉంది. ఉదాహరణ, మద్య నిషేధం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పట్టాల పంపిణీ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్. మనము అపోజిషన్ పార్టీ దృష్టిలో చూసినప్పుడు మనకు నెగిటివ్గా కనిపిస్తాయి, వాళ్ళ పార్టీ దృష్టిలో చూసినప్పుడు పాజిటివ్గా కనిపిస్తాయి. కానీ చర్యకు ప్రతిచర్య అనేది సహజం. ఇప్పుడు ఏమైపోయింది, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు చర్యకు ప్రతిచర్య. ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తే రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తుంది. అట్లనే టీడీపీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వచ్చింది కాబట్టి టీడీపీని టార్గెట్ చేస్తుంది. మళ్ళీ రేపు టీడీపీ వచ్చినప్పుడు మళ్ళీ వైసీపీని టార్గెట్ చేస్తుంది. సో ఇది ఏమైపోయింది అంటే ఖచ్చితంగా ఒక క్రికెట్ మ్యాచ్ లాగా నువ్వు నా మీద గెలిచినావు కదా, లాస్ట్ మ్యాచ్ ఈసారి నేను నీ మీద గెలుస్తా అనేటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరైతే ఈ కొట్లాటల మధ్యలో ఉండొద్దు అనుకుంటున్నారో, తమ సేఫ్నెస్ని చూసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, తటస్థంగా ఉన్న పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఉదాహరణ, నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండేటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆయన ఆదుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ మన మీద దాడి చేస్తారో జగన్మోహన్ రెడ్డి అనే బాధకు వీళ్ళందరూ దుకాణం చదువుకొని వేరే పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి. చాలామంది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా దొంగతనంగా బీజేపీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి వెనకాతల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకనే డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది కాదు, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలే ఉంటాయి. ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని తీసుకుంటాడు. అది జాతకపరమైనటువంటి ఆలోచనే తప్ప మనం ఆలోచన చేసేది జాతకపరంగానే ఆలోచన చేస్తున్నాం. కాకపోతే ఆయన నిర్ణయాలు మంచి తీసుకున్నాడా చెడ్డు తీసుకున్నా కాదు, ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు వ్యతిరేకత తప్పదు. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకత తప్పదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీతో మాట్లాడతా. ఇప్పుడు ఆల్రెడీ మార్చి ఎండింగ్లో జరగాల్సినటువంటి ఎలక్షన్లను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. దీనివల్ల వైసీపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వచ్చే ఒక లాభం చెప్పండి, ఏమీ లేదు. ఎందుకంటే జనాలు ఎవరు ఓట్లు వేయాలని ఫిక్స్ అయిపోయినారు. సో ఖచ్చితంగా ఫుల్ స్వీప్ వైసీపీ చేస్తుంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన లాభం ఏముంది, ఏం లేదు. అంటే ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకుందామనే ప్రయత్నం. బట్ దీనివల్ల లాభం లేదు. నేను అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళేమో నెగిటివ్గా తిట్టుకుంటారు, టీడీపీ వాళ్ళు పాజిటివ్గా సపోర్ట్ చేసుకుంటారు. అంటే ఎవరిది వాళ్ళకే ఉంది. నేను చీలిక గురించి మాట్లాడుతూ ఉన్నాను. మనం ఒక పని చేసినప్పుడు మన శత్రువుల్లో ఒకళ్ళిద్దరు మనకు అభిమానులుగా మారినా మనం సక్సెస్ రేట్ పెరిగినట్టు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైసీపీ వాళ్ళు వైసీపీకే ఉన్నారు, టీడీపీ వాళ్ళు టీడీపీకే ఉంది. దానివల్ల గొప్పతనం ఏముంది, ఏమీ లేదు. సో ఈ సంఘర్షణ వల్ల ఒక కులముద్ర వేసుకుంటూ వస్తున్నారు బాబు గారి మీదనే తప్ప ఎక్కడ కూడా రాజకీయమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది అనే మాటలు కాకుండా ఇప్పుడు ఏమైపోయింది అంటే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఏం జరిగిపోతుంది అంటే 2 కులాల మధ్యనో లేకుంటే ఒక 10 కులాలు అటు ఒక కులం ఇక్కడనో యుద్ధం జరుగుతున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయింది. ఇది మంచిది కాదు, ఇది ఫ్యూచర్ రాజకీయాలకు కూడా మంచిది కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సమస్యలు తప్పవు 2.5 సంవత్సరాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతకం ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, వ్యయ గురువు, జన్మశని నడుస్తూ ఉంది. చాలా 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 బ్యాడ్ ఉంది. సో
నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆయనకు రాజయోగం లేదు అని చెప్తే చాలామంది విమర్శించినారు, ట్రోల్ చేసినారు, మేమ్స్ పెట్టినారు నా మీద. అది నిజమైన తర్వాత వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది, వేణుస్వామి గారు కరెక్టే చెప్పినారని. సో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. ఎందుకంటే నేను చెప్పేది కంప్లీట్ చేసేదానికి విన్న తర్వాత నన్ను తిట్టండి కింద. ఆయన ఉపయుక్తులైన రాజకీయ నాయకుడు కాదు. ఆయన మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి. నేను ఇంతకుముందే చెప్పినట్టు రాహుల్ గాంధీ, లోకేష్ బాబు, ఈయన ముగ్గురు కూడా ఒక చంటి పిల్లల లాంటి వ్యక్తులు. అంటే వీళ్ళు మానసికంగా వీళ్ళు చాలా సాఫీగా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్. వీళ్ళు కుబార్గాలు చేయాలా, కుళ్ళు కుతంత్రాలతోని రాజకీయ నాయకుల్ని భ్రష్టు పట్టించాలా, లేకుంటే అవతల వ్యక్తిని ఎట్లా దించేద్దామా, ఇట్లాంటి ఆలోచన చేసే వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళ నోట్లో ఏది వస్తే అది మాట్లాడతారు. సో ఇలాంటి వారు రాజకీయాలకు తగరు. సో జాతకం కూడా సహకరించాలా. మీరు అనవచ్చు ఏమైనా వ్యక్తిగతంగా అందరూ అట్లా చేస్తారా? ఎస్, వ్యక్తిగతంగా చేయరు, జాతకం సహకరించాలి. అందుకనే జాతకంలో యోగం లేదని చెప్తా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారి జాతకంలో రాజయోగం అయితే ఇప్పటంతలో లేదు. సో ఈయనకు సినిమా పరంగా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో లైఫ్లో ఏదైనా ఒకటే బాగుంటుంది. అంటే అయితే సినిమా పరంగా బాగుంటుంది, లేదంటే పొలిటికల్గా బాగుంటుంది. ప్రస్తుతం ఆయన పొలిటికల్గా లేరు కాబట్టి సినిమా పరంగానే ఆయనకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ సంవత్సరం ఆయన చేసే సినిమాలు మ్యాక్సిమం ఇంకొక సినిమా చేసే ఉంది. కాబట్టి సినిమాల పరంగా మాత్రం పవర్ స్టార్కి బాగుంది, రాజకీయంగా మాత్రం బాగాలేదు.